ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి దర్శక హీరోల పేర్లతో ఎన్టీఆర్, నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెట్టినట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. స్వయంగా నిర్మాత రవిశంకర్ ఓ సందర్భంలో ఈ సినిమా టైటిల్ బయట పెట్టేశారు కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమాకు మరో కొత్త టైటిల్ అనుకున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా గురించి మైత్రి రవిశంకర్ మాట్లాడారు. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదని చెప్పారు. సినిమా కోసం చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయని, వాటిలో డ్రాగన్ ఒకటని ఆయన చెప్పారు. ఫైనల్ గా ఒక టైటిల్ అనుకున్నామని, త్వరలోనే అనౌన్స్ చేస్తామని, ఇప్పటికిప్పుడు ఆ పేరు చెప్పలేమని, టైం వచ్చినప్పుడు ఒక మంచి ఈవెంట్ నిర్వహించి టైటిల్ రివీల్ చేస్తామని, టైటిల్ ఏంటో చెప్పడానికి ఇంకా టైం రాలేదని నిర్మాత చెప్పుకొచ్చారు. మైత్రి రవిశంకర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తారక్ సినిమాకి డ్రాగన్ కాకుండా వేరే టైటిల్ ఏమైనా పెట్టారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ ఆగిపోయిందంటూ ఈ మధ్య రూమర్స్ చక్కర్లు కొట్టాయి. దీనిపైన నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కొత్త షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో స్టార్ట్ అవుతుందని, ఏకదాటిగా షూటింగ్ చేస్తామని, ఏప్రిల్ నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలిపారు. ఇది ఒక ఇంటర్నేషనల్ సినిమా అని అన్నారు. ఇది ఎన్టీఆర్ స్టామినాను పూర్తి స్థాయిలో చూపించే సినిమా అవుతుందని, ఆయన నటనలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని పేర్కొన్నారు. ఈసారి ఎన్టీఆర్ విశ్వరూపం చూస్తారని హైప్ ఎక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో మలయాళ నటులు బీజు మీనన్, టోవినో థామస్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా చేరాడట. అనిల్ కపూర్ ఇప్పటికే ఎన్టీఆర్ నీల్ సినిమా సెట్స్ లో షూటింగ్ లో పాల్గొంటున్నట్టు సమాచారం. మొదట సింగిల్ పార్ట్ లో పూర్తి చేయాలనుకున్న ఈ మూవీ ఇప్పుడు 2 పార్ట్లుగా రానుంది.